ఆపద కలిగినప్పుడు ప్రజలు దిగులు, శోకం, నిరాశ, భయం, గాభరా, క్రోధ, పిరికితనం వంటి విషాదకరమైన ఉద్వేగాలలో చిక్కుకుంటారు. సంపద లభించినప్పుడు అహంకారం, వదం, మాత్సర్యం, అతిభోగం, ఈర్ష్య, ద్వేషం వంటి ఉద్రేకాలలో మునిగిపోతారు. ఈ ఉద్రేకాలు మనిషి ఆంతరిక స్థితిని పిచ్చివాళ్ల స్థితికి దిగజారుస్తాయి. ఇటువంటి స్థితి మనిషికి ఆపద, భయం, హాని, అనర్థం, అశుభం తప్ప మరీవేటిని ఇవ్వజాలరు. జీవితమొక ఉయ్యాల. దానిలో వెనుకకు ముందుకు ఊపు ఉంటుంది. ఊగేవాడు ముందుకు వచ్చినప్పుడు, వెనుకకు వెళ్లినప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. నియంత్రణ లేని తృష్ణల ఎండమావులలో మనస్సు అతి దీనునివలే, నిరుపేదవలే, గర్భదరిద్రునివలే ఎల్లప్పుడూ వ్యాకులతతో నిండి ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న మనిషి ఎప్పుడూ దుఃఖితుడై ఉంటాడు. ఎందుకంటే ఉయ్యాలలో ఊగేవాడు ఆనందించిన విధంగా జీవితంపై మంచిచెడు సంఘటనల యొక్క తీపి, చెదురుచులను ఆనందంగా ఆస్వాదించడు. తన అదుపులేని తృష్ణలకే ప్రాధాన్యమిస్తూ ఉంటాడు. తన మనసుకు అనుకూలమైన విధంగానే అంతా జరగాలని కోరుతూ ఉంటారు. అలా జరగటం సాధ్యపడదు కనుక తాను కోరుకున్న సుఖం లభించదు. ఇటువంటి దృష్టికోణం కలిగిన మనుషులు నిత్యం అసంతృప్తితో, లేమిలో, దుఃఖంలో మునిగి ఉంటారు. వారు ప్రతి నిమిషం దురదృష్టవంతు లమని భావిస్తూ ఉంటారు.